చిచ్చి బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఎక్కడో చూసినట్టుందండి. చిచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి వచ్చిందండి వయ్యారి. కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏది అని నేను అడుగుతున్నాను. అటు చూడు బే, బతికిశాడా? దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అవును, క్లియర్ గా ఉందిగా. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండు తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసుకోవడానికైనా సరే, మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు. మండుతున్నట్టుంది. అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజుకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకతల వీడియో కావాలా దున్నపోతా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతా తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరండి. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది వచ్చి ఆయన మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరపంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది ఇక్కడ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది ఇక్కడ తగ్గింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు, రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి.
ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది ఒక పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు, నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్స్ అని కదా క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. వైసీపీ ఓడిపోవటానికి అంటే ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తుండాలి. చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దివ్యల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికి ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్కి మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. నవ్వుతున్నారు శ్రీనివాస్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో సచ్చిపో, చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా. అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయల బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము.
ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని నువ్వు రా బర్రే మరి అందరికి పాలిద్దు కానీ లీటర్లు అది నా బర్రే, నువ్వెట్లా వింటావు? నేనే వినుకోవాలి. Last and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy? Only one statement I say. ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందులు అని పేరు పెట్టారని తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సరే మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తిరిగి జైలు పాలు కాక తప్పదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోచక కూర్చుంటే ఓసారి. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్. వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. వై నాట్ 175? మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముందు నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. By using the Gerber Weibull Berntrop, మనమేం గాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? అన్నా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. నాకు నెత్తికేస్తుంది వైఎస్ఆర్సీపీ కండువా. మీరు చెప్పండి, ఆ దిక్కుమాల కండువ నా నెత్తికి పడుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పెట్ట నా కొడక నీ అమ్మ. పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. వీడి గెటప్ కమెడియన్ రా. ఎక్కడో చూసినట్టుందండి. ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. టైగర్ లాంటి మనిషిని మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేస్తావు. ఏం మాయా చేసావు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఇలా స్కాములు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం. అదే ఏంటా విషయం? 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్టెలకు, క్యాండిళ్లకు, మొబైల్ జనరేటర్లు అంట. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో,
అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అసత్య ప్రచారాలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వొత్తుల ఖర్చు 23 లక్షలు కూడా కాలేదన్నారు. 23 లక్షలైతే 23 కోట్లని ఫేక్ ప్రచారం చేస్తావా? கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாவம். அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். ఒరే డోసు ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకడు అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని. ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. అయ్యా, మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి 5 సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్లు పోయిన సంఘటన ఈ 5 సంవత్సరాల్లో లేవు. ఈ రోజు పైనుంచి వస్తున్న వరదల్ని కూడా ఆయన బాధపడిపోతున్నాడు, తట్టుకోలేకున్నాడు. కడుపు మండి రగలుతుంది అతనికి పాపం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజని మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.